ఏపీ ఎంసెట్ 2024 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు ఏపీఎస్సిహెచ్ ఆఫీస్లోకి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి నజీర్ అహ్మద్ గారికి మనకి ఏడీఐఎస్ఓ వాళ్ళు అయితే ఒక లెటర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ లెటర్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి, మిగిలిపోయిన 18,000 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని థర్డ్ ఫేజ్ ద్వారా ఫిల్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనకి వీళ్ళైతే వినతి పత్రం అనేది ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను. మనకి హైయర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి గారికి అంటే నజీర్ అహ్మద్ గారికి వీళ్ళైతే ఒక లెటర్ అనేది ఇచ్చారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టండి అని ఏపీఎస్సిహెచ్ ఆఫీస్ ముందు కూడా వీళ్ళైతే ధర్నా అనేది చేయడం అయితే జరిగింది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని అయితే వీళ్ళైతే వాళ్ళైతే కోరడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ అనేది మనకి ఒక 1 వీక్ లోపు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 50-50 ఛాన్సెస్ అనమాట. ఓకేనా, మ్యాక్సిమం అయితే కండక్ట్ అయితే చేయకపోవచ్చు. ఒకవేళ కండక్ట్ కనుక చేసినా దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ వరకు అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.